తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 63వ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఇందుకోసం తెలంగాణ భవన్లో అభిమానులు, కార్యకర్తలు 63 కేజీల కేక్ ఆర్డర్ చేసి అందంగా తీర్చిదిద్దారు. అనంతరం అక్కడకు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గులాబీ వర్ణంలో ఉన్న 63 కేజీల బర్త్డే కేక్ ని కట్ చేసి తెలంగాణ భవన్లో సంబరాలు ప్రారంభించారు నేతలు. అనంతరం అనుచరులు, కార్యకర్తలకు కేక్ ని పంపిణీ చేశారు. కేక్ కట్ చేసే సమయంలో కేసీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ కార్యకర్తలు గొంతెత్తి నినదించారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయని నరసింహారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ రూపాల్లో ఉన్న కేసీఆర్ ఫోటోలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయని నరసింహారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ రూపాల్లో ఉన్న కేసీఆర్ ఫోటోలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. అనంతరం డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులకు శాలువా కప్పి సన్మానించారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆ తర్వాత జ్ఞాపికలను సైతం అందజేశారామె. తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఆద్యంతం కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య జరిగాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానుల సందడితో తెలంగాణ భవన్ ప్రాంగణంలో పండగ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. కేసీఆర్ బర్త్డే వేడుకలు ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా జరిపారు అభిమానులు. ఆక్లాండ్లో కేసీఆర్ పేరిట కేక్ కట్ చేసి విషెస్ తెలిపారు. టీఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్లోని తెలంగాణ వాసులంతా హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. కేసీఆర్ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని యాదాద్రి నరసన్నకు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర 1998 డిఎస్సీ అభ్యర్థులు కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. మా దేవుడు కేసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 63వ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఇందుకోసం తెలంగాణ భవన్లో అభిమానులు, కార్యకర్తలు 63 కేజీల కేక్ ఆర్డర్ చేసి అందంగా తీర్చిదిద్దారు. అనంతరం అక్కడకు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గులాబీ వర్ణంలో ఉన్న 63 కేజీల బర్త్డే కేక్ ని కట్ చేసి తెలంగాణ భవన్లో సంబరాలు ప్రారంభించారు నేతలు. అనంతరం అనుచరులు, కార్యకర్తలకు కేక్ ని పంపిణీ చేశారు. కేక్ కట్ చేసే సమయంలో కేసీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ కార్యకర్తలు గొంతెత్తి నినదించారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయని నరసింహారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ రూపాల్లో ఉన్న కేసీఆర్ ఫోటోలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు.